ప్రాధాన్యత రంగానికి బ్యాంకులు వచ్చే సంవత్సరం పూర్తి లక్ష్యాలు సాధించడానికి చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. వచ్చే వార్షిక సంవత్సరానికి 6,517.51 కోట్ల రూపాయలతో జిల్లా వార్షిక రుణ ప్రణాళికను నిర్ణయిస్తూ జిల్లా వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ యువ వికాస పథకం జిల్లాలో స్వయం ఉపాధి రంగాలలో లక్ష్యాలు నిర్దేశించుకుని రుణాలు అందించాలని తెలిపారు. వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ రైతాంగానికి లోన్లు మంజూరు చేయాలన్నారు. కోటి మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు అధిక మొత్తంలో రుణాలు అందించి తోడ్పాటును అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్డీఓ శ్రీనివాస్, ఎల్డీఎం నరసింహమూర్తి, డిడిఎం నాబార్డ్ కృష్ణతేజ, ఎల్డీఓ ఆర్బీఐ శ్రావ్య, వివిధ వాణిజ్య, సహకార మరియు ఆర్ఆర్బీ బ్యాంకుల కంట్రోలర్స్, బ్రాంచ్ మేనేజర్లు, ఇతర సీనియర్ డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. సో ఈ మీటింగ్కి బ్రాంచ్ మేనేజర్స్ అందరినీ కూడా పిలవడానికి కారణం ఏంటి అనేసి ఎవ్రీ టైం మనం 3 months ఒకసారి డీసీ మీటింగ్ పెట్టుకున్నాక ఏం అబ్జర్వ్ చేస్తూ ఉన్నామంటే ఏదైతే ఎస్ఎల్బిసి నుంచి మనకి టార్గెట్స్ కమ్యూనికేట్ అవుతా ఉన్నాయో, సో ఈ టార్గెట్స్ అంతా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫిక్స్ చేసిన టార్గెట్స్ కాదు. 6% గ్రోత్ రేట్, 6% గ్రోత్ రేట్ అంటే మనకి యావరేజ్గా అన్ని సెక్టర్స్ తీసుకుంటే 6% గ్రోత్ రేట్ వస్తుంది. సో అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, సో అది తీసుకున్నారని కూడా మన గ్రోత్ రేట్ అనేది సో నేషన్ గ్రోత్ రేట్ కంటే యావరేజ్ కంటే ఎక్కువనే ఉండాలి కానీ తక్కువ ఉండదు. అంటే వీ షుడ్ కాంట్రిబ్యూట్ పాజిటివ్లీ టు ద ఎకనామీ. సో మనం ఎకనామీకి పాజిటివ్గా ఆ 6th గ్రోత్ రేట్లో మనం కూడా పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేసే విధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది.